Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu Current Affairs on 2nd May 2020. And let us look at this schedule of this video. First, inspirational quote, quiz questions from yesterday news, current affairs from different sources, and at last Hindu newspaper articles. So క్విజ్ క్వశ్చన్స్ అన్నది నేను స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి ప్రీవియస్ వీడియో అంటే 1st May 2020 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్టికల్స్ని మీరు ఒకసారి పూర్తిగా చూసి పూర్తిగా అర్థం చేసుకొని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషనల్ కోట్ ఇప్పుడు చూద్దాం. డోంట్ స్టాప్ చేసింగ్ యువర్ డ్రీమ్స్ బికాస్ డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. మీరు డ్రీమ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ మనస వాచ కర్మణ అది శరీరంలో అంతర్భాగం అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఆ డ్రీమ్ అన్నది ఖచ్చితంగా నెలవేరు తీరుతుంది. సో ఈ విషయాన్ని అబ్దుల్ కలాం గారు చెప్పారు, స్వామి వివేకానంద గారు చెప్పారు, ఇప్పుడు సచిన్ గారు చెప్తున్నారు. సో ఒక డ్రీమ్ పెట్టుకోండి. ఆ డ్రీమ్కి సంబంధించి ప్రతి సెకండ్ మీరు ఆ డ్రీమ్ కోసమే పోరాడండి. వాటి గురించి ఆలోచించండి. దెన్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ వీడియో, క్విజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎస్టర్డే న్యూస్. ఈరోజు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ జాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 30th April. సో 30th April ఇంటర్నేషనల్ జాజ్ డే అని మనకు యుఎన్ అఫీషియల్ వెబ్సైట్లో నిన్న మనకు కనపడింది. అండ్ మనకు ఇంటర్నేషనల్ జాజ్ డేతో పాటు 30 April మరొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది. అండ్ మిగిలిన ఆప్షన్స్ 17th, 18th, 21st, 22 అవి ఆ రోజులు కూడా మనకు ఇంపార్టెంట్ డేస్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్నేషనల్ జాజ్ డేతో పాటు ఆయుష్మాన్ భారత్ దివస్. సో ఆయుష్మాన్ భారత్ కేవస్ కూడా మనకు 30 April మనకు కనపడుతుంది. 17th April ఈజ్ ద వరల్డ్ హెమోఫీలియా డే, 18th April ఈజ్ ద వరల్డ్ హెరిటేజ్ డే, 21st April ఈజ్ ద వరల్డ్ నేషనల్ సివిల్ సర్వీస్ డే, 22nd April ఈజ్ ద వరల్డ్ ఎర్త్ డే. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నేను ఇంటర్నేషనల్ జాజ్ డేకి సంబంధించి నిన్న న్యూస్లో అంటే 1st May న్యూస్లో నేను మీకు ఏం చెప్పానో మరొకసారి రివైజ్ చేస్తాను. సో ఇంటర్నేషనల్ జాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 30th April. సో ఇది మనకు యుఎన్ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ఇది. అండ్ బేసికల్గా జాజ్ అనేది ఇట్ ఈస్ అన్ ఆఫ్రికన్ అండ్ అమెరికన్ మ్యూజిక్ అనమాట. అండ్ ఎప్పుడైతే మీరు మీ మైండ్ పూర్తిగా స్ట్రెస్ అయిందో, సో మీ మైండ్ని కూల్ చేసుకోవడానికి ఈ మ్యూజిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ మ్యూజిక్. సో ఇట్స్ ఎ వెరీ కూల్. అండ్ ఇది బేసికల్గా ఆఫ్రికన్ అమెరికన్స్ దీన్ని ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇది 2011 నుంచి మనకు ఈ ఇంటర్నేషనల్ జాజ్ డే అన్నది మనకు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే యునెస్కో. ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్ అండ్ ఫ్రాన్స్ అనమాట. అండ్ యునెస్కో ప్రెజెంట్ హెడ్ ఆడ్రే అజౌలే. యునెస్కో ఎస్టాబ్లిష్ అయిన తేదీ 16 November 1945. అండ్ లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ క్విజ్ క్వశ్చన్. World Veterinary Day is observed on. Answer 25th of April. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి 25th April బికాజ్ వరల్డ్ వెటర్నరీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ ఏప్రిల్. అంటే ఏప్రిల్ నెలలో వచ్చే చివరి శనివారం మనకు వరల్డ్ వెటర్నరీ డే అనమాట. అండ్ మనకు ఈ 2020లో ఏప్రిల్కి సంబంధించి లాస్ట్ సాటర్డే 25th April. సో అందుకు ఈ సంవత్సరానికి మాత్రమే 25th April కన్ఫైన్ అయి ఉంటుంది. అండ్ ఈ 2020కి సంబంధించిన వరల్డ్ వెటర్నరీ డే థీమ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫర్ ఇంప్రూవింగ్ యానిమల్ అండ్ హ్యూమన్ హెల్త్ ఇస్ ద థీమ్ ఫర్ ద వరల్డ్ వెటర్నరీ డే 2020. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Vaccine for all is the theme of which of the following events? World Earth Day, World Health Day, World Autism Awareness Day, వరల్డ్ హెరిటేజ్ డే, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. సో గెస్ చేయండి దయచేసి. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్. నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను, ఒక ఆర్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. సో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ చూడండి, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏంటంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ వీక్ని వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా వాళ్ళు పేరు పెట్టారనమాట. అండ్ మిగిలిన ఆప్షన్స్ వరల్డ్ ఎర్త్ డే ఆన్ 22nd of April, వరల్డ్ హెల్త్ డే ఆన్ 7th of April, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఆన్ 2nd of April, వరల్డ్ హెరిటేజ్ డే ఆన్ 18th of April. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఖచ్చితంగా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. లెట్ us move to the next important question. So which of the following telescopes completed 30 years of its operations in space? Options: TESS, Kepler, AstroSat, Spitzer and Hubble. సో మనకు ఈ పైన కనబడే ABCD ఈ 4 ఆప్షన్స్ కూడా మనకు 30 సంవత్సరాల ముందు వీటిని వాళ్ళు రెడీ చేయలేదు. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఈ. సో హబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఈ మిగిలిన 4 టెలిస్కోప్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. TESS ఫుల్ ఫామ్ ట్రాన్సిస్టింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది April 18th, 2018 అనమాట. అండ్ కెప్లర్ ఈజ్ మేడ్ బై జోహాన్నస్ కెప్లర్. ఎప్పుడు March 7th, 2009. ఆస్ట్రోసాట్ ఎప్పుడు అంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ టెలిస్కోప్. దీన్ని 2015 సెప్టెంబర్ 28న దీన్ని తయారు చేశారు. అండ్ స్పిట్జర్ మేడ్ ఆన్ 2003 August 25th. అండ్ హబుల్ 24th of April 1990. సో 30 సంవత్సరాల క్రితం తయారు చేసి అప్పటి నుంచి ఇది మనకు ఆపరేషన్స్లో ఉందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ హబుల్. అండ్ లెట్ us move to the next important question. Innovate for a green future is the theme of which of the following days? సో మనకు ఆప్షన్ ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సో వరల్డ్ మలేరియా డే మనం 15th of April మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. వరల్డ్ హిమోఫీలియా డే ఆన్ 20th April and get involved is the theme of this year. And World Wetlands Day on 2nd of February, wetlands and biodiversity is the theme. Next, Zero Discrimination Day on 1st of March, zero discrimination against women and girls is the theme of 2020. And let us move to the next important question, 6th question. Which IIT is at the 57th spot of Impact Rankings 2020? So option D, IIT Kharagpur is the right answer. So మనం ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే IIT Kharagpur is the one of the best institute in India. ఇండియా ప్రకారంగా నంబర్ 1 ఇన్స్టిట్యూట్ IIT Kharagpur. బట్ వెన్ యూ కంపేర్ టు ద వరల్డ్ ర్యాంకింగ్స్తో మనం కంపేర్ చేసుకుంటే IIT Kharagpur మనకు 57th స్పాట్లో నిలిచింది. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 7th question, which state government launches Jeevan Amrit Yojana to boost immune system? సో నేను మీకు ఈ ఆర్టికల్ని నిన్న డిస్కస్ చేశాను. సో ట్రై టు రిమెంబర్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మధ్యప్రదేశ్. సో ఇది మనకు న్యూస్ ఆన్ ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది ఈ ఆర్టికల్ ఇది. సో గవర్నమెంట్ లాంచెస్ జీవన్ అమృత్ యోజన టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే వ్యాధి నిరోధక శక్తి. మన ఏదైనా సరే మన సీజన్స్ చేంజ్ అయిన వెంటనే ఎవరికైతే దగ్గు జలుబు లాంటి చిన్న రోగాలు ఖచ్చితంగా వస్తాయో, ప్రతి సీజన్ చేంజ్కి వస్తాయో, సో వాళ్లకు ఈ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు జీవన్ అమృత్ యోజన. సో ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే 50 గ్రాముల ప్యాకెట్, ఆ ప్యాకెట్లో మనకు త్రికుట చూర్ణ. ఆ త్రికుట చూర్ణ ఏంటి అంటే మూడు పౌడర్స్ కలిపి వాళ్ళు ఒక 50 grams ప్యాకెట్ వాళ్ళు అందజేస్తున్నారనమాట. సో ఆ ప్యాకెట్ నియర్లీ 1,00,00,000 కుటుంబాలకు అందజేస్తున్నారనమాట ఈ ప్రోగ్రామ్ కింద. అండ్ దీన్ని ఆయుష్ ప్రిపేర్ చేసింది. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. సో ఇది మనకు జీవన్ అమృత్ యోజన అంటే ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా
లాంచ్ చేసింది. సో ఇది మనకు న్యూస్ ఆన్ ఆల్ ఇండియా రేడియోలో మనకు ప్రత్యక్షమైందనమాట. అండ్ లెట్ us move to the next important news question. Which state government has taken a loan of $346 million from ADB for the sake of పవర్ జనరేషన్ విషయమై ఏ స్టేట్ గవర్నమెంట్ ఏడీబీ నుంచి $346 మిలియన్ లోన్ని తీసుకుంది అంటే దీనికి ఆన్సర్ మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇది నిన్న బిజినెస్ స్టాండర్డ్లో కనిపించింది. సో ఏడీబీ టు సపోర్ట్ మహారాష్ట్ర విత్ $346 మిలియన్ లోన్ ఫర్ ద సేక్ ఆఫ్ పవర్ సెక్టర్. సో మనకు రూరల్ ఏరియాస్లో పవర్ విషయమై ఏడీబీ మహారాష్ట్రకు ఈ సపోర్ట్ చేసింది. సో ఈ $1.5 బిలియన్ ఈ 346 మాత్రమే కాకుండా రీసెంట్గా ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కు కేర్స్ ఫండ్ ద్వారా $1.5 బిలియన్ వాళ్ళు లోన్గా ఇచ్చారనమాట. అండ్ ఈ కేర్స్ ఫుల్ ఫామ్ COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ ఎక్స్పెండిచర్ సపోర్ట్. ఐ రిపీట్, COVID-19 యాక్టివ్ రెస్పాన్స్ ఎక్స్పెండిచర్ సపోర్ట్. సో పిఎం కేర్స్ ఫండ్ వేరు, ఈ కేర్స్ వేరు. నేను మరోసారి రిపీట్ చేస్తున్నాను, ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్ వేరు, అంటే సెలబ్రిటీస్ ఆయన అకౌంట్లోకి కోట్ల అమౌంట్ వేస్తున్నారు. సో ఫర్ ద సేక్ ఆఫ్ కరోనా వైరస్తో వాళ్ళు పోవడానికి సంబంధించి ఆయన విరాళాలు సేకరిస్తున్నారు, పిఎం కేర్స్ ఫండ్ అని. ఆ పిఎం కేర్స్ వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కేర్స్ వేరు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి స్టాటిక్ పాయింట్స్ చూడండి. ఇట్ ఈస్ ఇన్ మండాలియోంగ్, ఇట్ ఈస్ ఇన్ ఫిలిప్పైన్స్. అండ్ మసాత్సుగు అసవాకా హీస్ ద హెడ్ ఆఫ్ ఏడీబీ. 68 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. 19th December 1966 ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్ ఈజ్ ప్యూర్లీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామికల్గా ప్రతి ఒక్కరిని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో లెట్ us move to the next important question. Yes, which company announces the biggest rights issue recently? Answer, Reliance Industries Limited. See, బాగా గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ద రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్గా ఉన్న కొంతమంది సభ్యులకి ఆ కంపెనీ మరికొన్ని షేర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మరికొన్ని షేర్స్ని ఎయిదర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ లో రేట్, కాస్త తక్కువ ఖర్చుకు కానీ లేదా ఫ్రీగా కానీ ఆల్రెడీ షేర్ హోల్డర్స్కి మరికొన్ని షేర్స్ని ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో వాటినే మనము రైట్స్ ఇష్యూ అని పిలుస్తాం. సో ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూని రిలీజ్ చేసిందనమాట. సో రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసే బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ. సో ఇది ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ ఇది. అండ్ రైట్స్ ఇష్యూ ఇట్ ఈస్ ఎ ఇష్యూ ఇన్ విచ్ న్యూ షేర్స్ ఆర్ ఆఫర్డ్ ఓన్లీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అట్ ఏ డిస్కౌంట్ ఆర్ అట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఒక పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మనకు ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించిన మొత్తం అమౌంట్ ఎంత అంటే 53,000 కోట్లు అనమాట. అండ్ లెట్ us move to the next important question. In terms of solar market, what is the position of India as per India Solar Market Leaderboard 2020 report? So మనకు ఇండియా సోలార్ మార్కెట్ లీడర్ బోర్డ్ 2020 రిపోర్ట్ ప్రకారంగా సోలార్ మార్కెట్లో ఇండియా పొజిషన్ ఎంత అంటే ఆన్సర్ 3rd పొజిషన్ అనమాట. 3వ పొజిషన్లో ప్రజెంట్ ఇండియా కొనసాగుతోంది. అండ్ ఈ ఆర్టికల్ చూడండి, హిందూ బిజినెస్ టైంలో మనకు కనపడింది ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ సోలార్ మార్కెట్. 2019లో ఇండియా దాదాపు 7.3 జిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ రిపోర్ట్లో ఇండియా 3వ స్థానాన్ని సంపాదించింది. అండ్ ఇండియాలో బేసికల్గా గుజరాత్ స్టేట్ సోలార్ పవర్ని ఇంప్లిమెంట్ చేయడంలో నంబర్ 1 ర్యాంక్ని సొంతం చేసుకుంటుంది. అండ్ ఈ రిపోర్ట్ ఏం పేరు, ఇండియా సోలార్ మార్కెట్ లీడర్ బోర్డ్ 2020. ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది మెర్కామ్ ఇండియా రీసెర్చ్. అండ్ ఈ మెర్కామ్ ఇండియా రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. హెడ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ప్రియదర్శిని సంజయ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ లెట్ us move to the next important question.
11th question, which bank recently launched వికాస్ అభయ లోన్? సో వికాస్ అభయ లోన్ని ఏ బ్యాంక్ రీసెంట్గా లాంచ్ చేసింది? ఆన్సర్ కేవీజీబీ. దీనికి సంబంధించిన ఆర్టికల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎస్, ఇది హిందూ బిజినెస్ టైంలో మనకు వచ్చిన ఆర్టికల్. ఇది కేవీజీబీ లాంచెస్ వికాస్ అభయ లోన్. అండ్ ఈ కేవీజీబీ ఫుల్ ఫామ్ ఏంటి? కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. ఐ రిపీట్, కేవీజీబీ ఫుల్ ఫామ్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. సో వాళ్ళు ఈ వికాస్ అభయ లోన్ని లాంచ్ చేశారు. వికాస్ అభయ లోన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లోన్ స్కీమ్. అంటే పూర్తిగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ పూర్తి అంటే ఎంఎస్ఎంఈకి ఇది వాళ్ళు 1 lakh వరకు లోన్ ఇస్తారనమాట. సో ఇలా ఈ బ్యాంక్ ఆ లోన్ని శాంక్షన్ చేసింది. అండ్ ఈ కేవీజీబీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ ధార్వాద్. సో ధార్వాద్ అనేది ఒక ప్లేస్ పేరు ఇన్ కర్ణాటక. అండ్ ఆ ప్లేస్ నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ఎంపీ ప్రహ్లాద్ జోషి. అండ్ లెట్ us move to the next important question and the last important question. Wait. So this is the last important question in this video quiz. అండ్ ఈ క్వశ్చన్, ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ 2020. సో ఆన్సర్ ఇక్కడ రాంగ్, కేవీజీపీ కాదు. సో బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ 2020 ఏంటంటే బేసికల్గా మనకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ని రిలీజ్ చేస్తాయి. ఆ బడ్జెట్ అంటే ఏంటంటే ఆ నెక్స్ట్ రాబోయే సంవత్సర కాలంలో ఈ గవర్నమెంట్కి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆదాయాలు ఉన్నాయి, సో అనేది ప్రజలకు చెప్పడం అనమాట. సో అదే బడ్జెట్. ఆ బడ్జెట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, సో ఎంత నమ్మదగే విధంగా ఉంది అని చెప్పే ఇండెక్సే బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అనేది క్వశ్చన్. అండ్ ఇక్కడ ఆర్టికల్ చూడండి, ఎకనామిక్ టైమ్స్లో మనకు కనపడుతుంది. సో ఇండియా ర్యాంక్స్ 53rd ఇన్ బడ్జెట్ ట్రాన్స్పరెన్సీలో ఇండియా ర్యాంకు 53 అనమాట. అండ్ ఇందులో మొత్తం 117 కంట్రీస్ ఈ ఇండెక్స్లో పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఇందులో నెంబర్ 1 స్పాట్ న్యూజిలాండ్, సెకండ్ స్పాట్ సౌత్ ఆఫ్రికా, 3వ స్పాట్ స్వీడన్. అండ్ దీన్ని ప్రిపేర్ చేసింది ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ హెడ్ క్వార్టర్స్ ఇన్ వాషింగ్టన్. ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ ప్రిపేర్ చేసిందనమాట. ఇట్ ఈస్ అన్ ఓపెన్ బడ్జెట్ సర్వే 2019 ప్రిపేర్డ్ బై ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్. సో ఇంతటితో మనకు ఈ క్విజ్ ప్రోగ్రామ్ అన్నది, క్విజ్ సెగ్మెంట్ అన్నది ఎండ్ అయింది. అండ్ లెట్ us move to the next important segment, the current affairs from different sources. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి, ఎకనామిక్ టైమ్స్లో మనకు కనపడుతుంది. USAID టు ప్రొవైడ్ $3 million ఫర్ ఇండియాస్ పాహల్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి USAID ఇండియాకు $3 million ప్రొవైడ్ చేసింది. సో ఇందులో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ USAID అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PAHAL. USAID ఫుల్ ఫామ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాహల్ ఫుల్ ఫామ్ పార్ట్నర్షిప్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ లాంగివిటీ. అంటే హెల్త్ కేర్ సంబంధించి మనకు ఈ పాహల్ ప్రాజెక్టు ఉండబోతోంది. సో ఆ ప్రాజెక్టుకు ఈ USAID వాళ్ళు $3 million ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్టు బేసికల్గా టు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళ కంట్రోల్లో ఇది కొనసాగుతోంది. అండ్ ఇదేంటంటే బేసికల్గా ఈ పాహల్ ప్రాజెక్ట్ టు ప్రొవైడ్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ టు ద అర్బన్ పూర్. అంటే అర్బన్ సిటీస్లో ఉన్న పూర్ పీపుల్కి హెల్త్ కేర్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. లెట్ us move to the second important article. It is in Press Information Bureau. DST launches program on health and risk communication. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే బేసికల్గా నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ యష్ కి ఫుల్ ఫామ్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్.
I again repeat, YESH full form Year of Awareness on Science and Health. DST వాళ్ళు హెల్త్ మరియు రిస్క్ కమ్యూనికేషన్ మీద ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి షార్ట్ ఫామ్ వచ్చి YASH యష్ అండ్ యష్కి ఫుల్ ఫామ్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్. ఈ ప్రోగ్రామ్ని డిఎస్టీ వాళ్ళు లాంచ్ చేశారు ఫర్ ద సేక్ ఆఫ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే launched by National Council of Science and National Council for Science and టెక్నాలజీ కమ్యూనికేషన్. సో ఇందులో భాగంగా ఉన్నదే డిఎస్టీ అనమాట. డిఎస్టీ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1971. ప్రజెంట్ హెడ్ అశుతోష్ శర్మ. లెట్ us move to the next important article. హిందుస్థాన్ టైమ్స్లో మనకు కనపడుతుంది ఆర్టికల్ ఇది. డిఆర్డిఓ డెవలప్స్ అతుల్య. సో బేసికల్గా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు అతుల్యాని వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. సో అతుల్య అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టెరిలైజర్ అండ్ ఇది డిఆర్డిఓలో ఉన్న వన్ ఆఫ్ ద ఏజెన్సీ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇది మనకు 3 kg వరకు బరువు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ స్పెషలిస్ట్ ఇన్ డిఫరెన్షియల్ హీటింగ్, అంటే మనకు హీటింగ్ స్థాయి అన్నది ఎంత కావాల్సింటే అది మనం పెంచుకోవచ్చు అనమాట. సో దట్ వైరస్ ఎక్కువ బతకకుండా ఇది ఉపయోగపడుతుంది. అండ్ డిఐఏటి మనకు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది మనకు పూణేలో ఉంది. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. And let us move to the fourth important article. Hezbollah classified as a terrorist organization by Germany. మనకు హెజ్బొల్లా అనేది లెబనాన్లో ఉన్న వన్ ఆఫ్ ద పర్టికులర్ సెక్టర్ అన్నమాట. సో దాన్ని షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ లెబనాన్ అన్నమాట. అండ్ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పేర్కొంటూ ఆ దేశంలో నిషేధించింది. అండ్ ఇది 1980లో స్టార్ట్ అయింది ఈ హెజ్బొల్లా అనేది. అండ్ లెబనాన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ క్యాపిటల్ ఈజ్ బీరూట్, కరెన్సీ ఈజ్ లెబనీస్ పౌండ్. సో ఈ ఆర్టికల్ని మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెజ్బొల్లా కమ్యూనిటీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పేర్కొంటూ గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ ఒక కొన్ని లైన్స్ని మీడియాకు విడుదల చేసిందనమాట. సో హెజ్బొల్లా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అనమాట. ఇది లెబనాన్లో ఉంటుంది అండ్ ఇది 1980లో ఫామ్ అయిందనమాట. అండ్ లెబనాన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ అ మిడిల్ ఈస్ట్లో వన్ ఆఫ్ ద కంట్రీ అండ్ క్యాపిటల్ బీరూట్, కరెన్సీ లెబనీస్ పౌండ్. లెట్ us move to the next important article. NBWL permits coal mining in part of Assam's Tehing Patkai. అస్సాంలో ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. ఆ ఎలిఫెంట్ రిజర్వ్ పేరు పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్. అది మనకు అస్సాంలో ఉందన్నమాట. సో సెకండ్ పాయింట్ చూడండి. యాజ్ పర్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ద ఎలిఫెంట్ రిజర్వ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కోల్ మైనింగ్. సో ఆ ఎలిఫెంట్ రిజర్వ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారము ఆ ఎలిఫెంట్ రిజర్వ్ కోల్ మైనింగ్కి వాళ్ళు యూజ్ చేసుకోబోతున్నారనమాట. అండ్ నార్త్ ఈస్టర్ కోల్ ఫీల్డ్ NESF ఇది మనకు కోల్ ఇండియా లిమిటెడ్లో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇది ఈ కోల్ మైనింగ్కి సంబంధించి ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. సో వాళ్ళు యూజ్ చేసుకుంటున్న స్పేస్ ఎంత అంటే 98.59 hectares. అండ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మనకు ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 2003. సో ఇక్కడ ఏంటంటే అస్సాంలో ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. ఆ ఎలిఫెంట్ రిజర్వ్ పేరు పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్. ఆ ఎలిఫెంట్ రిజర్వ్లో కొంత భాగాన్ని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వారి సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన నార్త్ ఈస్టర్ కోల్ ఫీల్డ్ వాళ్ళు కోల్ మైనింగ్కి సంబంధించి ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళు యూజ్ చేసుకోబోతున్న స్పేస్ ఎంత అంటే 98.59 hectares అనమాట. అండ్ ఇక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్థాపించింది ఎప్పుడు 2003లో. సో మనకి ఎలాగో ఎలిఫెంట్ రిజర్వ్ అనే మాట వచ్చింది కాబట్టి మనకు ఉన్న ఇంపార్టెంట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు చూడండి, ఉత్తరాఖండ్లో మనకు శివాలిక్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఎలిఫెంట్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్లో మయూర్ఝన ఎలిఫెంట్ రిజర్వ్, నెక్స్ట్ జార్ఖండ్లో సింగ్ భూమ్, నెక్స్ట్ ఒరిస్సాలో మనకు 5 ఉన్నాయి. ఒకటి మయూర్భంజ్, నెక్స్ట్ మహానది, సంబల్పూర్, బైతామి అండ్ సౌత్ ఒరిస్సా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో లెమ్రూ అండ్ బాదల్ఖోల్, అరుణాచల్ ప్రదేశ్లో కెమెంగ్, అండ్ అస్సాంలో సోనిత్పూర్, అస్సాంలో నెక్స్ట్ దిహింగ్ పట్కాయ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో సౌత్ అరుణాచల్ ఎలిఫెంట్ రిజర్వ్, అస్సాంలో ఖజిరంగా కార్బీ ఆంగ్లాంగ్ ఎలిఫెంట్ రిజర్వ్, నెక్స్ట్ ఘన్సిరి లుంగ్డింగ్ ఎలిఫెంట్ రిజర్వ్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మనకు ఈస్టర్న్ దువాట్స్, మేఘాలయాలో గారో హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్, ఖాసీ హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటకలో మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్, కేరళలో వాయనాడ్ అండ్ నిలాంబూర్, తమిళనాడులో కోయంబత్తూర్ అండ్ నీలగిరి, ఆంధ్రప్రదేశ్లో రాయల ఎలిఫెంట్ రిజర్వ్. నెక్స్ట్ తమిళనాడులో అన్నామలై ఎలిఫెంట్ రిజర్వ్, కేరళలో అన్నాముడి, కేరళలో పెరియార్ అండ్ తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్. Let us move to the next important article. Yes, NASA's first Mars helicopter gets a name. సో నాసాస్ యొక్క ఫస్ట్ మార్స్ హెలికాప్టర్కు నేమ్ అన్నది పెట్టారనమాట. సో ఆ నేమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఇన్జెన్యూనిటీ. సో ఆ నేమ్ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే వనీజా రూపాని, ఏ 17-year-old ఇండియన్ గర్ల్. సో ఆ అమ్మాయి ఈ నేమ్ని పెట్టిందనమాట. ఫస్ట్ హెలికాప్టర్ టు బిల్డ్ ఫర్ మార్స్. ఆన్సర్ ఏంటి, నేమ్ ఏంటి, ఇన్జెన్యూనిటీ. అండ్ ఇక్కడ మనకు హెలికాప్టర్ పేరు ఇన్జెన్యూనిటీ అయితే రోవర్ పేరు పర్సివరెన్స్. ఇది మనకు 2020 జూలైలో స్పేస్లోకి వెళ్ళబోతుందన్నమాట. అండ్ పర్సివరెన్స్ నేమ్ ఇచ్చింది ఎవరు అంటే అలెగ్జాండర్. అండ్ నాసా విషయానికి వస్తే వాషింగ్టన్ దీని హెడ్ క్వార్టర్స్, అండ్ జిమ్ బ్రిదెస్తినిన్ ఈజ్ ద head of the NASA at present. Let us move to the next important article. IIT Madras professor selected for Nikkei Asia Prize 2020. Nikkei Asia Prize ki IIT Madras professor select అయ్యారనమాట. అండ్ మిగిలిన కూడా ఇప్పుడు చూద్దాం. సో ఆయన పేరు ప్రదీప్, కలపిల్ ప్రదీప్ was selected for the Nikkei Asia Prize in the category of Science and Technology. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో మనకు ప్రదీప్ గారు ఈ అవార్డ్కి సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ కల్చర్ అండ్ కమ్యూనిటీ మనకు రామ్ ప్రసాద్ కాదెల్, నేపాల్ సంబంధించిన వ్యక్తి, ఆయన సెలెక్ట్ అయ్యారు. అండ్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఇన్నోవేషన్కి సంబంధించి యాంథనీ టాన్ ఫ్రమ్ మలేషియా అండ్ తాన్ హూంగ్ లింగ్ ఫ్రమ్ మలేషియా, వీళ్ళిద్దరూ ఆ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఇన్నోవేషన్కి సంబంధించి సెట్ అయ్యారనమాట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ఎకనామిక్ టైమ్స్. And let us move to the next important article, and the last important article. Ramayana marks world record of highest viewed entertainment program globally. So గ్లోబల్గా ఒక షో ఎక్కువ వ్యూస్ సంపాదించిన షోగా రామాయణ షో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసిందనమాట. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ఇండియా టుడే. సో ఇది వరల్డ్స్ మోస్ట్ వాచ్డ్ ప్రోగ్రామ్ రామాయణ. ఇది దాదాపు 7.7 crores వ్యూవర్స్ని ఇది సొంతం చేసుకుంది. 16 ఏప్రిల్ నాడు 7.7 crores వ్యూవర్స్ని ఇది సాధించిందనమాట. అండ్ ఇది 2020 మార్చ్ 28 నుంచి రీటెలికాస్ట్ అయింది. అండ్ ఒరిజినల్గా బ్రాడ్కాస్ట్ అయింది ఎప్పుడు అంటే 1987 జనవరి 25 to 1988 జూలై 31. సో ఇంతటితో మనకు 3వ సెగ్మెంట్ పూర్తయింది. లెట్ us move to the లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్, హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇందులో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. హెల్త్ మినిస్ట్రీ ఐడెంటిఫైస్ 130 districts యాజ్ రెడ్ జోన్స్గా మనకు 130 జిల్లాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ గుర్తించింది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి.
సో ప్రైవేట్ ఆఫీసెస్ కెన్ ఆపరేట్ ఇన్ రెడ్ జోన్స్ విత్ 33% స్టాఫ్. అంటే 100 మంది ఉంటే 33 మందితో ప్రైవేట్ ఆఫీసెస్ అన్నది నడవచ్చు అని కేంద్రం చెప్పింది. నెక్స్ట్ ఆరోగ్య సేతు యాప్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి కోరింది. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిమైన్ సస్పెండెడ్. సో ప్రతి ఒక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టు సస్పెండ్ అయిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. రెస్టారెంట్స్ అండ్ సెలూన్స్ టు రిమైన్ క్లోజ్డ్ ఇన్ ఆల్ జోన్స్. సో ప్రతి ఒక్క సెలూను, ప్రతి ఒక్క రెస్టారెంటు, ఈ అంటే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ప్రతి ఒక్క జోన్లో క్లోజ్ చేయాలని చెప్పి కేంద్రం చెప్పింది. అండ్ కింద ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. మనకు గ్రీన్ జోన్లో బస్సెస్ విత్ 50% కెపాసిటీ, క్యాబ్స్, ఆల్ షాప్స్ ఇన్ రూరల్ ఏరియాస్, స్టాండ్ అలోన్ షాప్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, లిక్కర్, టొబాకో షాప్స్, ఓపీడీస్, మెడికల్ క్లినిక్స్, ఈ కామర్స్ ఫర్ ఎసెన్షియల్స్. సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఆరెంజ్ జోన్లో మనకు ట్యాక్సీ విత్ 1 ప్యాసింజర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ వెహికల్, అంటే ఒక జిల్లా నుంచి మరొక వ్యక్తి మరొక జిల్లాకు వెళ్ళే ఒక వెహికల్. నెక్స్ట్ అది కూడా వాళ్ళు పర్మిట్ చేసేంత వరకే. నెక్స్ట్ కార్లు అలో చేసుకోవచ్చు. సో అయితే ఒకరు మాత్రమే వాళ్ళు డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ డ్రైవర్ వెనకాల ఇద్దరు కూర్చోవాలన్నమాట. నెక్స్ట్ పిల్ అండ్ రీడింగ్ ఫర్ 2 వెహికల్స్. నెక్స్ట్ లిక్కర్ షాప్స్ కానీ, ఓపీడీస్ కానీ, నెక్స్ట్ మెడికల్ క్లినిక్స్, స్టాండ్ అలోన్ షాప్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఆల్ షాప్స్ ఇన్ రూరల్ ఏరియాస్, ఈ కామర్స్ ఫర్ ఎసెన్షియల్స్. సో ఇవన్నీ ఆలోచిస్తారు ఇన్ ఆరెంజ్ జోన్. రెడ్ జోన్ విషయానికి వస్తే ప్రైవేట్ కార్డ్స్ ఇద్దరితోనే వాళ్ళు మనం చేయాలి. నెక్స్ట్ అదర్ దాన్ డ్రైవర్, అంటే డ్రైవర్తో పాటు ఒకరే అనమాట. నెక్స్ట్ ఓపీడీస్ కానీ, మెడికల్ క్లినిక్స్ కానీ, ఈ కామర్స్ ఫర్ ఎసెన్షియల్స్ మాత్రమే. సో ఇంకా మిగిలినవేవి ఏ జోన్స్లో కూడా అలో లేదనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. No pomp gaiety at Thrissur Puram this year. So what is a Thrissur Puram? ఎస్, త్రిశూర్ పూరం ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్ అనమాట. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కువ అంటే వడక్కునాథన్ టెంపుల్ ఇన్ కేరళ. అది మనకు రాజా రవివర్మ గారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్. ఇది 2 మే ఈ ఫెస్టివల్ ఉంటుందన్నమాట. బట్ ఈసారి ఈ ఫెస్టివల్ ఏంటి అంటే ఎటువంటి హడావిడి లేకుండా గుళ్ళోనే చాలా సైలెంట్గా పూర్తయిపోయింది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ మనకు త్రిశూర్ పూరంతో పాటు మనం మరికొన్ని గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే సౌత్ ఇండియాలో మనకు రీజనల్ ఫెస్టివల్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా అడిగారు. సో అందుకే నేను సౌత్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ రీజనల్ ఫెస్టివల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఓనం, త్రిశూర్ పూరం, విషు, ఈ 3 మనకు కేరళలో కనపడతాయి రీజనల్ ఫెస్టివల్స్. నెక్స్ట్ పొంగల్, చిత్రరాయ్, తిరువిజ, నెక్స్ట్ వచ్చి మహామహం, ఈ 3 మనకు తమిళనాడులో కనపడతాయి. నెక్స్ట్ హంపి, కరాగా, మైసూర్ దసరా, ఈ 3 మనకు కర్ణాటకలో కనపడతాయి. ఉగాది, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కనపడుతుందన్నమాట. సో లెట్ us move to the next important article. Adopt a cobra for 2,000 rupees and an elephant for 1.75 lakhs, అంటే 1,75,000. మీరు ఏదైనా ఒక బయోలాజికల్ పార్క్కి వెళ్తే, ఇప్పుడు అది బెంగళూరులో ఉన్న బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ కానీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కానీ మీరు వెళ్తే, అక్కడ నేను చూసింది తిరుపతిలో నేషనల్ పార్క్ చూశాను. సో ఆ పార్క్లోకి వెళ్తే ఆ యానిమల్స్ బయట ఉన్న గోడలపై విరాళం ఇచ్చిన దాతల పేర్లు రాసింటారనమాట. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు అని. అంటే ఇప్పుడు మీరు హెడ్లైన్ చూడండి, అడాప్ట్ ఏ కోబ్రా ఫర్ 2,000 అని. అంటే కోబ్రాని 1 సంవత్సరం పాటు వాళ్ళు, అంటే కొన్ని నెలల పాటు ఆ కోబ్రాని పోషించాలి అంటే 2,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. సో ఇది మంత్లీ అనుకుంటాను నేను. ఎస్, సో అంటే అంత ఖర్చు అవుతుంది. అంటే మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే ఆ అమౌంట్ వాటికి ఇస్తే, సో మన అమౌంట్తో వాటికి వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇది బెంగళూరులో ఉన్న బనగఘట్ట నేషనల్ పార్క్ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఎస్, వుడ్ యూ లైక్ టు అడాప్ట్ అన్ ఇండియన్ కోబ్రా ఫర్ యాజ్ లో యాజ్ 2,000 per annum?
2000 పర్ యానం అనమాట, అంటే సంవత్సరానికి 2000 రూపాయలు. ఆర్ అండ్ ఏషియాటిక్ ఎలిఫెంట్ అట్ 1,75,000. బెంగళూరు బన్నెగడ్డ బయోలాజికల్ పార్క్ హ్యాస్ ఎ న్యూ ప్రోగ్రామ్ ఫర్ పీపుల్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ కన్సర్వింగ్ వైల్డ్ లైఫ్ బై అడాప్టింగ్ యానిమల్స్ అట్ ద జూ. సో మనకు జూలో వైల్డ్ యానిమల్స్ని కాస్త కాపాడాలి అనే ఉద్దేశం ఉంటే 2,000 రూపాయలు ఇచ్చి సంవత్సరం పాటు కోబ్రాని కాపాడండి. నెక్స్ట్ 1,75,000 వచ్చి సంవత్సరం పాటు మీరు ఒక ఏషియాటిక్ ఎలిఫెంట్ని కాపాడండి అని ఒక న్యూ ప్రోగ్రామ్తో ఈ నేషనల్ పార్క్ అనేది ముందుకు వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి, ప్యాట్రాన్స్ కెన్ అడాప్ట్ ఏ కింగ్ కోబ్రా. అండ్ మనము ఇండియన్ రాక్ పైథాన్ వచ్చి మనకు 3,500 రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది జంగిల్ క్యాట్ అండ్ అసమీస్ మ్యాకో, ఈ 5,000కి. అడాప్షన్ ఆఫ్ ఎ బ్లాక్ బక్ కృష్ణ జింక అండ్ సాంబార్ విల్ కాస్ట్ యూ 7,500 per year. అండ్ ఎము ఈజ్ బిల్డ్ అట్ 10,000 అండ్ ఏ స్పాట్ బిల్డ్ ఫెలికన్ అట్ 15,000. సో ఇలా మనకు కొన్ని రేట్స్ ఇచ్చారనమాట. ఆ రేట్స్ మనం పే చేయగలిగితే సంవత్సరం పాటు మన అమౌంట్ మీద వాటికి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని రక్షిస్తారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ లెట్ us move to the next important news. Yes. Wait. Yes. Environment Ministry gives nod for a new parliament project. సో నేను న్యూ పార్లమెంట్ ప్రాజెక్ట్ గురించి మీకు నేను మీతో ఇన్ఫార్మ్ చేశాను. సో ఇది బేసికల్గా మనకు కొత్త పార్లమెంట్ని విషయమై ఈ ప్రాజెక్ట్ని కడుతున్నారు వాళ్ళు. సో ఈ విషయం మీద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒప్పుకుందన్నమాట. సో గివ్స్ నాడ్ అంటే ఒప్పుకోవడం. ఇక్కడ కింద ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సో పార్లమెంట్ కాంప్లెక్స్ మొత్తం మనకు 10.75 ఎకరాలు ఉంటుంది. అండ్ బిల్డప్ ఏరియా 44,940 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ప్లాన్ ఫర్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్, సర్వే టు యాక్సెస్ స్ట్రక్చర్, స్ట్రెంథనింగ్ అండ్ రెనోవేషన్ ఆఫ్ ఇంటీరియర్స్ అండ్ యూటిలిటీస్ అనమాట. అండ్ మనకు ప్రపోజ్డ్ పార్లమెంట్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి మనకు 922 crores అనమాట. మ్యాక్సిమం హైట్ బిల్డింగ్ ఎంత 42 meters, బేస్మెంట్ గ్రౌండ్ ప్లస్ 2 floors. అండ్ ట్రీస్ వచ్చి ఆఫ్ ద 333 ఆన్ సైట్, 223 టు బీ ట్రాన్స్ప్లాంటెడ్, 100 టు బీ రీటైన్డ్. సో ఇలా మనకు ఈ కొత్త ప్రాజెక్ట్ అనేది కొనసాగబోతుంది అనమాట. దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో లెట్ us move to the next important news. IDFC ఫస్ట్ బ్యాంక్ టు రైజ్ 2,000 crore. సో మీకు కింద ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ప్రైవేట్ సెక్టర్ లెండర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టు హ్యాస్ డిసైడెడ్ టు రైజ్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ 2,000 crore by way of a preferential issue to 5 investors. So namely, okay, not an important one. So మనకు నేను ఈ ఆర్టికల్ని పిక్ చేసుకుంది ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మీతో డిస్కస్ చేయడానికి. ఆ వర్డ్ ఏంటంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూ. సో మనకు ఇష్యూ అనేది 2 రకాలు, ఈక్విటీ మరియు ప్రిఫరెన్షియల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విటీ అండ్ ప్రిఫరెన్షియల్? మనకు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ప్రతి కంపెనీలో మామూలుగా పెద్ద కంపెనీస్లో ఖచ్చితంగా ఉంటారనమాట. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏం లేదండి, వాళ్లకు ప్రతిసారి కంపెనీ లాభాలు వచ్చినప్పుడల్లా వాళ్లకు ఎటువంటి డివిడెండు వాళ్ళ చేతికి రాదు. కానీ వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఓటింగ్ రైట్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. సెకండ్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ప్రతిసారి కంపెనీ లాభాల్లో ఉన్న ప్రతిసారి వాళ్ళకు ఇంపార్టెంట్ డివిడెండ్ ఇవ్వాల్సి ఉంటుందే, కానీ వీళ్ళకు ఓటింగ్ రైట్స్ అన్నది ఉండవు అన్నమాట. సో వెరీ సింపుల్, అంటే మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబరు నెక్స్ట్ ఆ ఫ్యామిలీకి అప్పు ఇచ్చిన వ్యక్తి. సో అంటే ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్యామిలీ మెంబర్ వచ్చి మనకు ఈక్విటీ షేర్ హోల్డర్ అయితే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ అనమాట. సో ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్కి ఆ ఫ్యామిలీకి ఏదైనా సరే ఒక ఆదాయం వస్తే ఖచ్చితంగా
ఆ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిందే. కానీ ఆ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఇచ్చిన వ్యక్తికి ఫ్యామిలీలోకి సంబంధించి ఎటువంటి రైట్ ఉండదన్నమాట. అంటే ఆ కంపెనీ ఆ ఫ్యామిలీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఇది కాదు ఇది అని చెప్పే ఎటువంటి హక్కు ఈ బయట వ్యక్తికి, ఈ ప్రిఫరెన్షియల్ వ్యక్తికి ఉండదు. కానీ ఈక్విటీ ఈజ్ ఏ ఫ్యామిలీ మెంబర్. సో ఆ వ్యక్తికి, ఆ ఫ్యామిలీకి ఏదైనా ఆదాయం వస్తే వాళ్లకు సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్లకు ఆ ఇంట్లో జరిగే విషయాల మీద వాళ్లకు ఓటింగ్ రైట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విటీ అండ్ ద ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. సో ఇది చెప్పడానికి నేను ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నాను. సో ఎప్పుడు ఈక్విటీ ప్రిఫరెన్స్ వచ్చినా మీరు ఆ ఫ్యామిలీ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ అయితే ఆ ఫ్యామిలీకి అప్పు ఇచ్చిన వ్యక్తిగా ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. కాశ్మీర్ సాఫ్రాన్ గెట్స్ ద GI ట్యాగ్. సో GI అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. సో ఆ ట్యాగ్ కాశ్మీర్ సాఫ్రాన్కి లభించిందనమాట. సో మనకు ఈ కాశ్మీర్ సాఫ్రాన్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇట్ ఈస్ ద ఓన్లీ saffron in the world grown at an altitude of 1600 meters to 1800 meters. అంటే మనకు సీ లెవెల్ నుంచి 1600 నుంచి 1800 పైన ఆల్టిట్యూడ్లో ఉండే ఓన్లీ సాఫ్రాన్ అనమాట ఇది. అండ్ ఈ సాఫ్రాన్ మనకు 3 రకాలు అనమాట. ఒకటి లచ్చా సాఫ్రాన్, సెకండ్ది మోంగ్రా సాఫ్రాన్, అండ్ మూడవది గుచ్చి సాఫ్రాన్. సో ఇలా మనకు మూడు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో ఫిఫ్త్ లైన్, ఇరాన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సాఫ్రాన్ అండ్ ఇండియా ఈజ్ ఏ క్లోజ్ కాంపిటీటర్. సో సాఫ్రాన్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నది ఎవరు అంటే ఇరాన్ అన్నమాట. ఇరాన్లో ఎక్కువ దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇండియా కూడా వన్ ఆఫ్ ద క్లోజ్ కాంపిటీటర్ టు ఇరాన్. అండ్ విత్ ఏ GI ట్యాగ్ కాశ్మీర్ సాఫ్రాన్ వుడ్ గెయిన్ మోర్ ప్రామినెన్స్ ఇన్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్. సో మనకు GI ట్యాగ్ రావడంతో వరల్డ్ వైడ్ ఫోకస్ లభిస్తుంది. సో ఈ విషయంలో ఇండియా మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. And let us move to the next important article. Australia tops టెస్ట్ T20 ర్యాంకింగ్స్. మనకు టెస్ట్ ర్యాంకింగ్స్లో 2020 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా నెంబర్ 1 పొజిషన్కు వెళ్ళిందనమాట. అండ్ ఇక్కడ టెస్ట్ ర్యాంకింగ్స్ ఇప్పుడు చూద్దాం. టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా నెంబర్ 1 ఉంటే అండ్ న్యూజిలాండ్ ఈజ్ ఇన్ ద సెకండ్ స్పాట్, ఇండియా ఈజ్ ఇన్ ద థర్డ్ స్పాట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వన్ డే ర్యాంకింగ్స్లో మనకు నెంబర్ 1 పొజిషన్లో ఇంగ్లాండ్ ఉంది, సెకండ్ పొజిషన్లో ఇండియా ఉంది, మూడవ పొజిషన్లో న్యూజిలాండ్ ఉంది. అండ్ 2020 విషయానికి వస్తే ఆస్ట్రేలియా మనకు ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. సెకండ్ ప్లేస్లో మనకు ఇంగ్లాండ్ ఉంది, మూడో ప్లేస్లో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. సో పాకిస్తాన్ మనకు దాదాపు 27 months 27 నెలలుగా పాకిస్తాన్ నెంబర్ 1 స్పాట్లో ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా పాకిస్తాన్ వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని ఆక్యుపై చేసింది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ హెడ్లైన్. అండ్ లెట్ us move to the నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్. ఎస్, సో ఎక్స్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్ ఎబ్డన్ కాల్స్ ఇట్స్ క్విట్స్. సో ఆయన వన్ ఆఫ్ ద ఎక్స్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్, మెయిన్ అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఇన్ ద స్నూకర్ గేమ్. సో ఆయన పేరు పీటర్ ఎబ్డన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీకు ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటే, మనకు పీటర్ ఎబ్డన్ అనే వ్యక్తి రీసెంట్గా ఒక ఆట నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ స్నూకర్ గేమ్ అనమాట. స్నూకర్ గేమ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ద లెజెండరీ పర్సన్. సో ఆయన ఆ ఆటకు రిటైర్మెంట్ని ప్రకటించారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ స్పోర్ట్స్లో, రాస్ టైలర్ బ్యాగ్స్ ఏ థర్డ్ హ్యాడ్లీ మెడల్. సో థర్డ్ హ్యాడ్లీ మెడల్ని రాస్ టైలర్, హీ ఈజ్ ఎ న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్, ఆయన ఈ అవార్డ్ని సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ 2021 బ్యాడ్మింటన్ వరల్డ్స్ రీషెడ్యూల్డ్, అంటే 2021లో ఉంటున్న బ్యాడ్మింటన్ వరల్డ్స్ ఛాంపియన్షిప్ రీషెడ్యూల్ అయింది. అండ్ ఇది మనకు కరోలినా మ్యారిన్
స్టేడియంలో ఉండాల్సింది స్పానిష్ సిటీ ఆఫ్ హ్యూలివా. అండ్ ఇది మనకు ఆగస్ట్ నుంచి లో ఉండాల్సింది. ఆగస్ట్ నుంచి ఇప్పుడు నవంబర్ 29 డిసెంబర్ 5కు ఈ షెడ్యూల్ని మార్చారనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్లోకి వెళ్దాం. This is the last slide in this video. So Murray Bertens win Madrid Open Virtual Pro. So మనకు Andy Murray prevailed in a tight men's final against David Goffin and Kiki Bertens, routed Fiona Ferro to capture the women's World Championship in the Matua Madrid Open Virtual Pro. So Matua Madrid Open Virtual Pro లో సో ముర్రే బెర్టెన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ హెడ్లైన్, ద హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టు గో అహెడ్ వితౌట్ ఫ్యాన్స్. సో హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ పోస్ట్పోన్ అవ్వట్లేదు, ఎటువంటి ఫ్యాన్స్ లేకుండానే అది ముందుకు వెళ్ళబోతోంది. సో దీనికి ఆగస్ట్ 2న వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా ఆ ప్రిక్స్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇట్ విల్ బి స్టేజ్డ్ వితౌట్ ఫ్యాన్స్, ఆర్గనైజర్స్ అనౌన్స్డ్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం ఆగస్ట్ 2 నుంచి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ అన్నది స్టార్ట్ కాబోతోంది. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ కెనాట్ హోల్డ్ ద 35th ఫార్ములా హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఇప్పుడు ఆగస్ట్ 2 నుంచి ఉండబోతున్న ఈ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 35వ ఎడిషన్. సో ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మనకు ప్యారిస్లో ఉండబోతోంది. సో ఈ పొడవుగా నేను చెప్పేవన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సో ఏమైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.